యేసుక్రీస్తు శిలువలో పలికిన ఆరవ మాట. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసుక్రీస్తు ఈ మాటను మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క పరిస్థితిని ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అప్పటి వరకు కూడా యేసయ్య అనుభవించినటువంటి బాధ, నొప్పి, వేదన అన్నింటికీ కూడా ముగింపు చెప్పే సమయం వచ్చింది. కనుక యేసయ్య ఈ మాటను మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషంతో ఈ మాటను చెప్పి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన మరణం ద్వారా ఈ సృష్టిలో ఉన్న మానవునికి రక్షణ కలుగుతుంది. మరణపు ముళ్ళు విరవబడుతుంది. పాపము నుంచి మానవాళికి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఆయనను విశ్వసించిన వారికి నిత్య జీవము దొరుకుతుంది. కనుక ఖచ్చితంగా యేసయ్య తన బాధను అంతటినీ మర్చిపోయి సంతోషంతో సమాప్తమైనది అని చెప్పి తన ఆత్మను అప్పగించినట్లుగా వాక్యం నుంచి మనము అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున ఈ మాటను వింటున్న మనము యేసు ప్రభువు ఏ విధంగా ఈ లోకంలో తనకు అప్పచెప్పబడిన పనిని ముగించారో అదే దేవుని అనుసరిస్తున్న మనము మన జీవితాలలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా విజయశీలుడైన యేసయ్య మీద విశ్వాసంతో ముందుకి కొనసాగుదాం.